ఇటికా బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దిత్వా తుఫాను శ్రీలంకలో బీభత్సం సృష్టిస్తోంది. దీని ప్రభావంతో అక్కడి ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ఈ తుఫాను భారత్ వైపు దూసుకొస్తుంది. ఇక శుక్రవారం సాయంత్రానికి శ్రీలంక 40 కిలోమీటర్ల బట్టి కాలోవాకు 140 కిలోమీటర్లు, భారత్ కు 270 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇక ఇది ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ ఇవాళ అర్ధరాత్రి తర్వాత లేదా ఆదివారం తెల్లవారుజాములోగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను సమీపించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆదివారం వరకు తుఫానుగా తీవ్రత కొనసాగించి రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఇక సోమవారం ఉదయానికి చెన్నైకి సమీపంగా వెళ్తుందని, తర్వాత తీరం వెంబడి ప్రయాణించి సముద్రంలోనే బలహీన పడవచ్చని అంచనా వేసింది. తుఫాను ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది. ఆదివారం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. తుఫాను ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల యంత్రాంగాలను అప్రమత్తం చేసినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచామని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ బాలకృష్ణ అందిస్తారు. చెప్పండి బాలకృష్ణ, అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ దేవిక. ఇప్పటికే కూడా ఇటు దిత్వా తుఫాను శ్రీలంకలోని బేభత్సాన్ని సృష్టిస్తుంది. దాని ప్రభావంతో ఇటు శ్రీలంకలోని పలు ప్రాంతాలకు భారీ వర్షాలకు అతలాకుతలం అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఇది ఈ రోజు నైట్ కి భారత్ వైపు దూసుకొచ్చే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం భారత్ కి 270 కిలోమీటర్ల దూరంగా కేంద్రీకృతం అయి ఉన్నట్టు కూడా ఈఎండీ అధికారులు స్పష్టం చేశారు. ఇది పుదుచ్చేరి, తమిళనాడు ప్రాంతంలోనే ఇటు ఆంధ్రాకి తమిళనాడు నుంచి ప్రవేశించి అక్కడి నుంచి దక్షిణ కోస్తా వైపు కూడా ప్రయాణించే అవకాశం ఉంది. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాలో పలు జిల్లాలు దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఇటు అన్నమయ్య, కోనసీమ, అదేవిధంగా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించారు. మొన్న మెంతా తుఫాన్ కారణంగా ఇప్పటికే కూడా రైతులందరూ కూడా తీవ్రంగా నష్టపోయారు. ఈ ప్రభావం మళ్ళీ రైతులపై ఉంటుంది కాబట్టి, రైతు కోతలు చేతికొచ్చే టైం కాబట్టి మొత్తం పంట చేతికొచ్చిన రైతులందరినీ కూడా అప్రమత్తంగా ఉండాలి, పంటలు భద్రపరచుకోవాలని తెలియజేశారు. అంతేకాకుండా దీని ప్రభావం ఎక్కువగా కోస్తా దక్షిణ కోస్తాపై ఉంటుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా మోహరించారు. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా, ప్రాణాస్తి నష్టం జరగకుండా ఇప్పటికే కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని ఆయా ప్రాంతాల్లో మోహరించడం జరిగింది. అంతేకాకుండా దీని ప్రభావం ఎక్కువగా ఉండే జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇటు అధికారులు రెవెన్యూ కానీ, మున్సిపాలిటీ కానీ, పంచాయతీ అధికారులందరూ కూడా సెలవులు రద్దు చేసుకొని మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలని కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే కూడా నిర్వహణ సంస్థ తెలియజేసింది. ఇప్పుడు ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఇటు మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ, లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసేందుకు మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బాలకృష్ణ.